బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో బంధుత్వాలు, బంధాలు అస్సలు వర్కౌట్ కావని ఇప్పటికైనా తనూజకి అర్థమవుతుందేమో చూడాలి. హౌస్‌లో అవసరమైనప్పుడు ఏ ఒక్కరు కూడా బంధుత్వాల్ని అస్సలు గుర్తు చేసుకొని రారు. ఇక డేంజర్ జోన్ అంటూ బిగ్ బాస్ కొన్ని ఛాలెంజెస్‌నైతే పెట్టబోతున్నానంటూ కంటెస్టెంట్స్‌కు తెలియజేశారు. అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా హౌస్‌లోకి రాబోతున్నారు కొంతమంది కొత్త కంటెస్టెంట్స్. వాళ్ళని ఆపడానికి మీకిచ్చే ఛాలెంజెస్‌లో మీరు పార్టిసిపేట్ చేయాలి. అంటే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ను మీరు పేరప్‌గా మార్చుకోండి. ఇద్దరిద్దరు పెయిర్‌గా అవ్వాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. అయితే మీరు పెయిర్ అప్‌గా చేసుకునే వాళ్ళని అనుభవం ఉన్న వాళ్ళని చేసుకోండి. ఈ ఛాలెంజెస్ మిమ్మల్ని ఎంత దూరమైనా తీసుకెళ్లొచ్చు అంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. అయితే బిగ్ బాస్ చెప్పిన ఆ మాటలకి కంటెస్టెంట్స్‌లో టెన్షన్ మొదలైంది. వచ్చే వైల్డ్ కార్డ్స్‌ని ఆపడానికి బిగ్ బాస్ ఎలాంటి ఎలాంటి ఛాలెంజెస్ పెడతాడు? ఫిజికల్ ఛాలెంజెస్ పెడతాడా? లేదంటే మెంటల్లీ ఏమైనా గేమ్స్ పెడతాడా? అనే క్వెషన్ మార్క్ మొదలైంది. అయితే తనూజ మాత్రం హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరితో పెయిర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నా ఏ ఒక్కరు ఆమెతో పెయిర్ అవ్వడానికి ఇష్టపడరు. ఇక కళ్యాణ్, శ్రీజ ఒక పెయిర్‌గా ఆఖరికి నాన్న నాన్న అని పిలిచే భరణి గారు కూడా దివ్యతో పెయిర్ అవ్వడం. ఇక రీతు చౌదరి, డీమన్ పవన్ కోసం అడగాల్సిన పనే లేదు. వాళ్ళిద్దరూ ఒక పెయిర్‌గా ఉంటే ఇమ్మాన్యుయల్ సంచాలక్‌గా ఉన్నాడు. ఇక సంజనకి కూడా దిక్కు లేక సంజన ఫ్లోరాతో పెయిర్ అవుతుంది. ఎందుకంటే ఫ్లోరా, సంజన మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి. ఎలానో ఇమ్మాన్యుయల్ లేడు. ఇక తనూజకి మిగిలిన ఫ్రెండ్స్‌లో ఎవరూ లేరు. సుమన్ శెట్టి గారితో ఆట పెద్దగా వర్కౌట్ అవ్వదేమో అని తనూజ ఫీల్ అవుతుంది. ఇక సుమన్ శెట్టి గారు అలానే తనూజకి పెయిర్ అవ్వడానికి ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా దొరకలేదు. కళ్యాణ్‌తో తను పెయిర్ అవ్వాలి అని తనూజ అడిగితే కళ్యాణ్ శ్రీజతో పెయిర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. శ్రీజ ఫిజికల్లీ బాగా ఆడుతుందని తనూజతో కంపేర్ చేస్తే శ్రీజ బెటర్ అని అనుకుంటున్నాడు కళ్యాణ్. ఇక వాష్‌రూమ్‌లో శ్రీజతో ఇదే డిస్కషన్ మొదలుపెట్టాడు. ఇక దాంతో పాటుగా శ్రీజతో ఒక క్వెషన్ అంటాడు. నీతో ఫిజికల్లీ నాకు బానే ఉంది. కాకపోతే మన ఇద్దరిని ఒకేసారి టార్గెట్ చేసి బయటికి పంపించేస్తారేమో అదే నేను ఆలోచిస్తున్నాను. తనూజతో పెయిర్ అవ్వాలి అంటే తనూజ ఫిజికల్లీ పెద్దగా గేమ్స్ ఆడలేదు అని నా ఫీలింగ్ అంటూ కళ్యాణ్ ఓపెన్‌గా తనూజ పైన ఉన్న ఫీలింగ్‌ని అయితే బయట పెట్టేశాడు. అంటే తనూజ ఆటకి పనికిరాదు అంటూ చెప్పేశాడు కళ్యాణ్. ఇక భరణి గారి విషయానికొస్తే దివ్యను సెలెక్ట్ చేసుకున్నాడు కానీ తనూజని సెలెక్ట్ చేసుకోలేదు. ఇక అప్పటికి రీతు చౌదరి, డీమన్ ఒక పెయిర్‌గా అవుతే కళ్యాణ్ వచ్చేసి రీతు చౌదరితో నేను ఆడతాను. డీమన్ నువ్వు శ్రీజతో ఆడు లేదంటే తనూజతో ఆడు అన్నట్టు ఐడియాలు ఇస్తూ ఉంటాడు కళ్యాణ్. ఇక రీతు చౌదరి అలా కాదు డీమన్ నువ్వు వెళ్ళి దివ్యని అడుగు. దివ్య నీకు మంచి ఫ్రెండ్ కాబట్టి దివ్య ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నువ్వు దివ్యతో పేరప్ అవ్వు. నేను వెళ్ళి కళ్యాణ్‌తో పేరప్ అవుతాను. కళ్యాణ్ నాతో పేరప్ అవుతానని చెప్తున్నాడు కాబట్టి నేను కళ్యాణ్ ఆడతాము. నువ్వు దివ్య ఆడితే స్ట్రాంగ్ అవుతారు. భరణి గారు తనూజ ఆడతారు అన్నట్టుగా రీతు తనూజకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. ఇకపోతే భరణి గారు మాత్రం నేను ఏదో అంటే ఇక్కడ ఎన్నో రోజులు ఫ్రెండ్‌షిప్ ఉందనో అలా అని ఇక్కడ అలాంటి వర్కౌట్ కావు. నేను ప్రాక్టికల్‌గా ఉంటా. చాలా ఎమోషనల్ పర్సన్‌ని. ఏదైనా అవకాశం కోసమని నేను అస్సలు ఆడను. నాకు నచ్చకపోతే నేను దాన్ని త్యాగం చేయడానికైనా రెడీగా ఉంటాను అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటాడు. కానీ దివ్య కంటే ఫస్ట్ తనుజ హౌస్‌లో తనని నాన్న నాన్న అని పిలుస్తుందని తెలుసు. తనుజతో మంచి బాండింగ్ కూడా ఉంది. అయినా తనుజని సెలెక్ట్ చేసుకోడు. తనుజ ఫిజికల్లీ చాలా వీక్ అని వీళ్ళందరూ భావిస్తూ ఉంటారు. అయితే దివ్య మాత్రం ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ అని క్వెషన్స్ అడిగే విధానంలో కూడా చాలా స్టాండ్ తీసుకొని ఉంటుందని ఇప్పుడు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే దివ్య భరణి గారిని చూస్ చేసుకుంటుంది. బిగ్ బాస్ అనుభవం ఉన్న కంటెస్టెంట్స్, నమ్మకం ఉన్న కంటెస్టెంట్స్‌ని చూస్ చేసుకోండి అంటూ ఒక హింట్ ఇవ్వడం వల్ల దివ్య నాకు ఈ హౌస్‌లో అనుభవం ఉన్న కంటెస్టెంట్, నమ్మకం ఉన్న కంటెస్టెంట్ అంటే అది భరణి గారే. సో నేను భరణి గారితోనే పేరప్ అవుతాను అంటూ మాట్లాడుతుంటుంది. ఇక రీతు చౌదరి ఇచ్చిన ఐడియాకు డీమన్ పవన్ వచ్చి దివ్యతో పేర్ అవ్వడానికి అడుగుతాడు. దివ్య నీకు బాగా అనుభవం ఉన్న పర్సన్ అంటే రీతు చౌదరి. సో నువ్వు రీతు చౌదరితో పేర్ అవుతావు. అలానే నాకు అనుభవం ఉన్న పర్సన్ అంటే భరణి గారు. అందుకే నేను భరణి గారితో పేర్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకు మీరు నాతో పేర్ అవ్వాలనుకుంటున్నారంటే నాకు రీతు ఒక్కరితే ఏమీ అలా కాదు. నాకు నీతో కూడా మంచి అనుభవం ఉంది. అలానే హౌస్‌లో ఏదైనా నేను ఓపెన్‌గా నీతో షేర్ చేసుకోగలుగుతాను కదా! నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటావు. నేను స్ట్రాంగ్ ఉంటాను. సో మెంటల్లీ అయినా, ఫిజికల్లీ అయినా మన ఇద్దరి అండర్‌స్టాండింగ్ బావుంటుంది అన్నట్టుగా డీమన్ పవన్ మాట్లాడుతూ ఉంటాడు. రీతు చౌదరి కళ్యాణ్‌తో ఆడిన రీతు చౌదరి కూడా ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. కళ్యాణ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటాడు కాబట్టి వాళ్ళిద్దరి పేర్ కూడా బానే ఉంటుంది. సో వీళ్ళు ఆ అండర్‌స్టాండింగ్‌తో ఉండి భరణి, తనుజ గారిని పేర్ చేయాలనుకుంటారు. కానీ భరణి గారు దివ్య భరణి గారితోనే ఆడాలనుకుంటుంది. భరణి గారు కూడా దివ్యని చూస్ చేసుకోవడం ఇక్కడ హైలైట్ అనమాట. సో హౌస్‌లో బంధుత్వాల్ని అస్సలు క్రియేట్ చేసుకోవద్దంటూ నాగార్జున గారు తనుజకి చెప్పారు. అది ఈరోజు
ఈ గేమ్ విషయంలో మాత్రం తనుజకి ఆల్రెడీ అర్థమయ్యి ఉంటది. ఇక శ్రీజ వచ్చేసి కళ్యాణ్‌తో ఆడాలనుకుంటది. నాకెవరైనా ఓకే అన్నట్టుగా శ్రీజ మాట్లాడుతూ ఉంటది. కళ్యాణ్ ఒకవైపు శ్రీజతో వెళ్ళాలా? లేదా తనుజతో వెళ్ళాలా? తనుజ ఫిజికల్లీ స్ట్రాంగ్ కాదు. శ్రీజ నేను ఒకేసారి వెళ్తే టార్గెట్ అయిపోతాము అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ ఛాలెంజెస్ పెడతారా? లేదంటే ఏదైనా మైండ్ గేమ్ పెడతారా అన్నది తెలీదు కాబట్టి ఛాలెంజెస్ ఎలా ఉంటాయనే క్వెషన్ మార్క్‌లో ఉన్నారు. కానీ వీళ్ళ సెలక్షన్ ఎలా ఉన్నా సుమన్ శెట్టి గారు, తనుజ మాత్రం ప్రస్తుతం వాళ్ళిద్దరూ పేర్ అవ్వడానికి ఒక ఆప్షన్‌గా మిగిలిపోయారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. బికాజ్ వాళ్ళు ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా లేరు అన్న గేమ్ ఆడలేరు అన్న ఒక పర్సెప్షన్‌లో ఉన్నారనమాట. సో, రాము రాథోడ్ ఇక తనుజని అడుగుతూ ఉంటే తనుజ ఎవరెవరు పేర్ అయ్యారు అనేది చెప్తాది. నేను అడిగిన వాళ్ళు నాతో పేర్ అవ్వడానికి ఇష్టం లేదు అన్నట్టు రాము రాథోడ్‌తో చెప్తూ తనుజ ఎమోషనల్ అవుతుందనమాట. సో, నేను ఎవరిని ఫోర్స్ చేయను. ఎవరు మిగిలితే వాళ్ళతో గేమ్ ఆడతాను. నాకైనంత వరకు అన్నట్టు తనుజ చెప్తూ ఉంటది. ఇక సుమన్ శెట్టి గారు కూడా నాతో ఎవరు ఆప్షన్ లేదు కాబట్టి ఎవరి పేరైనా నాకు ఓకే అన్నట్టు ఆయన కూడా ఉంటారు. ఇక సంజన, ఫ్లోరా అయితే ఒక పేరు, కళ్యాణ్, శ్రీజ అవుతారు. కానీ ఫైనల్లీ మళ్ళీ కళ్యాణ్, తనుజ అయ్యి శ్రీజ, సుమన్ శెట్టి గారు ఫైనల్‌గా వీళ్ళ నలుగురు ఎక్స్‌చేంజ్ అయ్యి పేరప్ అవుతారనమాట. సో, టాస్క్‌లో ప్రోమో రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే సుమన్ శెట్టి, శ్రీజ, తనుజ అలానే ఇక కళ్యాణ్ ఉంటారు. డిమన్ పవన్, రీతు, ఇక భరణి గారు, దివ్య అయితే ఆడతారనమాట. సో, దీనిపై ఒపీనియన్ కామెంట్.